గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏందంటే, మనకి కొత్త పాలిసీలు కొన్నొచ్చాయి. ఆ పాలిసీల గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటేందంటే, మొత్తం నాన్ గ్యారంటీడ్ పాలిసీస్ అన్నమాట. షుబ్ ఫ్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్ అని చెప్తారు దీన్ని. దీంట్లో మనకేందంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనకొక 3, 4 వీడియోస్‌లలో దీన్ని కంప్లీట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈరోజు ఏందంటే, ఈ పాలిసీ నుంచి వచ్చే బెనిఫిట్స్, బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి చూడండి. ఇది టోటల్‌గా బోనస్ రిలేటెడ్ పాలిసీ అన్నమాట. అంటే మనకి ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉండదు. ఇంతవరకు గ్యారంటీడ్ పాలిసీస్ అంటే గ్రిప్ ఒకటి, ఎఫ్‌జీ ప్లస్, ఎఫ్‌జీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ ఇట్లా చెప్తుంటాం గదా! ఇది టోటల్‌గా ఎస్‌విఐపి లాంటి పాలిసీ అన్నమాట. బోనస్ రిలేటెడ్ పాలిసీ, నాన్ గ్యారంటీడ్ పాలిసీ. దీంట్లో వచ్చేసి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఎండోమెంట్ ఆప్షన్ ఉంటుంది, ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్ ఉంటుంది, డిఫర్డ్ ఇన్‌కమ్. నాన్ గ్యారంటీ పాలిసీలల్లా మనకి ఎండోమెంట్ పాలిసీ అనేది ఇప్పటివరకి ఏది కూడా లేదన్నమాట. దీంట్లో ఎండోమెంట్, నాన్ గ్యారంటీ పాలిసీ కావాలంటే దీంట్లో మనం సజెషన్ చేయొచ్చు. ఇంకోటేందంటే ఎర్లీ ఇన్‌కమ్. ఎర్లీ ఇన్‌కమ్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 40% రిటర్న్స్ వస్తాయి కదా! ఎఫ్‌జీ సెక్యూర్ లాంటిది ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఉంటది చూడండి. అలాంటి పాలిసీ నాన్ గ్యారంటీడ్ పాలిసీ ఇది కూడా ఇవ్వచ్చు. అంటే ఎస్‌విఐపి లాంటి పాలిసీ ఇది కూడా. ఓకేనా? ఇంకోటేందంటే డిఫర్డ్ ఇన్‌కమ్. ఎఫ్‌జీ ప్లస్ లాగా రిటైర్మెంట్ లైఫ్‌కి సంబంధించిన పాలిసీ గాని, సొల్యూషన్స్ గాని ఏమన్నా కావాలి అనుకుంటే నాన్ గ్యారంటీ పాలిసీలల్లా మనం ఈ పాలిసీ అనేది సజెషన్ చేయొచ్చు. 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 13థ్ ఇయర్ నుంచి కావాలన్నా ఇవ్వచ్చు. లేదు 5 ఇయర్స్ వెయిట్ చేసి నెక్స్ట్ 35 ఇయర్స్ ఇన్‌కమ్ కావాలన్నా ఇవ్వొచ్చన్నమాట. ఇట్లా డిఫర్డ్ ఇన్‌కమ్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇంకోటేందంటే ఫ్లెక్సిబిలిటీ టు చూజ్ హైయర్ క్యాష్ బోనస్ త్రూ ది డిఫర్మెంట్ ఆప్షన్. అంటే మనకి సేమ్ ఎఫ్‌జీ ప్లస్‌లో ఏంది 12 ఇయర్స్ పేమెంట్, 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్, నెక్స్ట్ 30 వెయిటింగ్ పీరియడ్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువొస్తది. దీంట్లో కూడా ఆ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకోటేందంటే వేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్. మనకి ఇప్పటి వరకు ఉన్న పాలిసీలల్ల అన్ని దాంట్లల్ల కూడా ఏ దాంట్లో కూడా వేవర్ అప్ అనే ఆప్షన్ అనేది లేదన్నమాట. బీపీఆర్ రైడర్ ఉంది గ్యారంటీడ్ పాలిసీలల్ల. ఎస్‌విఐపిలో వేవర్ అప్ అనే ఆప్షన్ లేదు. దీంట్లో వేవర్ అప్ ప్రీమియం అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే పిల్లల పేరు పైన పాలిసీ ఇస్తే పేరెంట్స్‌కి ఏదన్నా జరిగితే మిగతా ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ పాలిసీ నుంచి వచ్చే రిటర్న్స్ కూడా వస్తాయన్నమాట. ఇంకోటేంటంటే బీపీఆర్ లాగా అంటే క్లయింట్ చనిపోయినా గూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ప్లస్ బెనిఫిట్స్ అన్నీ గూడా కంటిన్యూ‌గా వచ్చే అవకాశం. బీపీఆర్ రైడర్ ఉంది. వేవర్ ఆఫ్ ప్రీమియం ఈ 2 ఇన్‌బిల్ట్‌గా ఉంటాయన్నమాట దీంట్ల. ఇంకోటేందంటే చూజింగ్ వాలెట్ ఫ్యూచర్స్. సేమ్ మనకి ఆహ్, అమౌంట్ అనేది అక్కడ బోనస్ రిలేటెడ్‌గా ఉంటుంది. మనకు ప్రతి ఇయర్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. లేదంటే వాలెట్‌లో ఉంచిందంటే మనకు నార్మల్‌గా బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే కాస్త 1%, 1.5% ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్ యాడ్ చేసి గూడా ఇస్తారు. ఇంకోటేందంటే మల్టిపుల్ ప్లాన్ ఆప్షన్స్, ట్రయల్ అండ్ సొల్యూషన్స్. అంటే ఇదొక్క పాలిసీల షుబ్ ఫ్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్‌లో మనకి ఎండోమెంట్, ఎర్లీ ఇన్‌కమ్, డిఫర్డ్ ఇన్‌కమ్ ఈ 3 రకాల అవసరాలకు సంబంధించిన నాన్ గ్యారంటీ పాలిసీలకు సంబంధించిన కొటేషన్స్ అన్నీ గూడా ఈ పాలిసీ నుంచి ఇవ్వొచ్చన్నమాట. ఇంకోటేందంటే లెవెల్ ఆఫ్ లైఫ్ కవర్. దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్‌ని డిసైడ్ గూడా చేసుకోవచ్చు మనం. నార్మల్‌గా సేవింగ్ పాలిసీలలో ఏంది ఏజ్‌ని బట్టి మినిమమ్ 10 టైమ్స్, 12 టైమ్స్, 15 టైమ్స్ వరకి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది గదా! ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తూ ఉంటుంది గదా! దీంట్లో మినిమమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువ పెట్టుకుంటే కాస్త రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మనం హైయెస్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు. మినిమమ్ 7 టైమ్స్, మాక్సిమం 12 టైమ్స్, 15 టైమ్స్ అట్లా అక్కడ వచ్చే ఆప్షన్స్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్‌ని గూడా డిసైడ్ చేసుకోవడానికి కూడా చాయిస్ అనేది ఉంటుంది. ఇంకోటేందంటే డిస్కౌంట్స్. దీంట్లో బేస్డ్ డిస్కౌంట్స్ పెట్టొచ్చు. ఇంకోటి ఆన్‌లైన్ డిస్కౌంట్, ఉమెన్ డిస్కౌంట్ నార్మల్‌గా అన్ని పాలిసీలకు ఉండే డిస్కౌంట్స్ అన్నీ గూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇదండి ఈ పాలిసీ నుంచొచ్చే ఆహ్, కీ ఫ్యూచర్స్. ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, మనకుండే ఫ్లెక్సిబిలిటీస్ ఏముంటాయనేది ఇదొక్క దాని గురించి చెప్పాననమాట. రేపటి నుంచి ఒక్కొక్క దాని గురించి నేను ఇండివిడ్యువల్‌గా వీడియో చేస్తాను. ఎందుకంటే 3, 4 పాలిసీస్ ఇన్‌బిల్ట్ అయ్యున్నాయి గాబట్టి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి టైమ్ టేకింగ్ అనమాట. ఓవరాల్‌గా చెప్పాలంటే నాన్ గ్యారంటీడ్ పాలిసీ ఎడ్యుకేషను ప్లస్సు రిటైర్మెంటు ప్లస్సు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజు, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఇట్లా 4, 5 రకాల అవసరాలకు సంబంధించిన ప్రతి ఒక్క పాలిసీ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. నాన్ గ్యారంటీలో ఈ 3, 4 రకాల అవసరాలకు సంబంధించిన పాలిసీలు కావాలంటే దీని నుంచి మనం కొటేషన్స్ ఇచ్చి కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి బిజినెస్ చేసుకుంటే మంచిగుంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.